భరతమాత ముద్దు బిడ్డ, భారతీయులందరూ గర్వించదగ్గ విప్లవ వీరుడు, భారతీయ ఉద్యమకారుడు, తెల్ల దొరలను గడగడలాడించిన విప్లవ వీరుడు. సీతారాం జాగరాణీదేవి దంపతులకు 1906 జూలై 23న మధ్యప్రదేశ్లోని భవారా అనే గ్రామంలో జన్మించి జలియన్ వాల్బాగ్ దుర్ఘటనలో కలత చెంది 1921లో సహాయక నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 15 ఏండ్ల ప్రాయంలోనే కారాగార శిక్షను అనుభవించి నా దేశభక్తుడు, దైవభక్తిలో హనుమాన్ భక్తుడు. కోర్టులో న్యాయాధిపతి నీ పేరేంటి అని అడిగిన ప్రశ్నకు బిగ్గరగా ఆజాద్ అని బిగ్గరగా అరిచి 15 కొరడా దెబ్బలు తిన్న దేశభక్తుడు. ఒక్కొక్క దెబ్బకు భారత్ మాతాకి జై అంటూ కోర్టు హాలంతా దద్దరిల్లేలా అరిచిన వీరుడు. ఆ రోజు నుండి ఆయన చంద్రశేఖర్ ఆజాదుగా ఆయన పేరు స్థిరపడింది. 1931 ఫిబ్రవరి 27న తన స్నేహితుని కలవాలని ఆల్ఫ్రెడ్ పార్కులో ఉండగా గూఢచారులిచ్చిన సమాచారంతో బ్రిటిష్ పోలీసులు బందూకులతో చుట్టుముట్టినప్పుడు తెల్ల కుక్కల చేతులు నేను చావనురా అంటూ తనకు తాను పిస్టలతో కాల్చుకొని చనిపోయిన త్యాగనిరతుడు, భారత జాతి గౌరవించదగ విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై చంద్రశేఖర్, జై జై చంద్రశేఖర్ ఆజాద్.